వేడిగా టమాటో రైస్ ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో లవంగాలు, చెక్క, ఇలాచీలు వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మంచిగా బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో గార్లిక్ జింజర్ పేస్ట్, అలానే పసుపు, ఒక గుప్పెడు జీడిపప్పు, టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి కడిగి పెట్టుకున్న బియ్యం 1.5 గ్లాస్ బియ్యానికి మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. రైస్ వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు 1:2 వాటర్ చొప్పున 1.5కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ చేస్తే అంతేనండి, టమాటా రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆవిరి పోయిన తర్వాత ఒకసారి మూత తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంది. వర్షం వచ్చేటప్పుడు వేడివేడిగా తింటే ఆహా, సూపర్ టమాటా రైస్.